So this is the example 2.12 problem which we are solving. So this is a crank and throttle lever mechanism in which the runs of the links are OA is equal to 400 millimeters and OP is 200 millimeters and AR 700 millimeters and RS 300 millimeters. For the configuration shown, determine the velocity of the cutting tool at S and the angular velocity of the link RS. The crank OP operates or rotates at 210 RPM. సో మనకి ఈ ప్రాబ్లంలో మనకి ఈ పాయింట్ ఎస్ ఇక్కడ స్లైడర్ దగ్గర ఉన్న ఎస్ పాయింట్ దగ్గర ఉన్న వెలాసిటీ కట్టింగ్ టూల్ దగ్గర ఉన్న ఎస్ పాయింట్ దగ్గర ఉన్న వెలాసిటీ కావాలంటున్నారు. అలాగే నెక్స్ట్ ఈ ఆర్ఎస్ లింక్ యొక్క ఒమేగా అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో దీనికోసం మనం ఖచ్చితంగా వెలాసిటీ అనాలిసిస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ ప్రకారం చూస్తే సో ఫస్ట్ మనం ఓఏ లింక్ని డ్రా చేసుకున్నాం. సో ఓఏ లింక్ కంప్లీట్ చేశాక సో ఓఏ లింక్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఓపీ లింక్ డ్రా చేస్తాం. ఎలాగంటే ఐ మీన్ ఈ వెర్టికల్ లైన్ నుంచి 120 డిగ్రీస్ అనేది మెజర్ చేస్తాం. సో మెజర్ చేసి బై యూజింగ్ ప్రొట్రాక్టర్ మెజర్ చేసిన తర్వాత సో మనం ఓపీ లెంత్ని ఓపీ లింక్ని డ్రా చేయాలి. ఓపీ లింక్ ఎంత ఇచ్చారు అంటే సో 200 millimeters ఇచ్చారు. సో 200 millimeters it is nothing but 20 centimeters. So but it is not easy to draw that 20 centimeters line on a I mean on a white book. సో మనం ఇక్కడ తీసుకున్న స్కేల్ అంటే సో 1 centimeter ఈజ్ ఈక్వల్ 10 centimeters. సో మనం 10 centimeters ఉన్న లైన్ని జస్ట్ 1 centimeter డ్రా చేస్తే సరిపోతుంది. సో 20 centimeters ఉన్నదాన్ని సో 20/10 సో విచ్ ఈజ్ ఈక్వల్ 2 units. సో 2 centimeters డ్రా చేస్తే సరిపోతుంది. సిమిలర్గా ఎప్పుడైతే పి అనే పాయింట్ వచ్చిందో సో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు అంటే సో ఏ అండ్ ఈ పి ఐ మీన్ పి కిందని ఇంకొక పాయింట్ ఉంది, అది క్యూ. సో పి అండ్ క్యూ రెండు కూడా కోఇన్సిడెంటల్ పాయింట్స్. సో ఒకటేమో స్లైడర్ మీద ఉంటుంది, ఇంకొకటేమో ఈ ఏఆర్ లింక్ మీద ఉంటుంది. ఓకేనా. సో అప్పుడు ఈ ఏని ఈ పిని ఎక్స్టెండ్ చేసి మనం ఏఆర్ అనేది ఐ మీన్ డ్రా చేయాలి. సో ఏఆర్ యొక్క లెంత్ ఎంత ఇచ్చారంటే 700 millimeters ఇచ్చారు. 700 millimeters ఈజ్ నథింగ్ బట్ 70 centimeters. సో 70 centimeters అంటే సో 70/10 అంటే 7 units వస్తుంది. సో 70/10 అంటే 7 units వస్తుంది మనకి. సో 7 centimetersతో మనం ఈ పి అనే పాయింట్ టచ్ చేస్తూ పాయింట్ ఏ నుంచి ఒక లైన్ డ్రా చేయండి. సో 7 centimeters వరకు డ్రా చేయండి. అది అక్కడతో పాయింట్ ఆర్ వస్తుంది. సో నెక్స్ట్ వీ నీడ్ టు డ్రా ద లింక్ ఆర్ఎస్. సో ఆర్ఎస్ లింక్ కోసం 2 ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారమ్మా. సో ఆర్ఎస్ లింక్ టోటల్ ఎంత ఇచ్చారు 300 millimeters. సో 300 millimeters అంటే మనకి 30 centimeters. సో మనకి పాయింట్ ఓ దగ్గర నుంచి ఒక హారిజాంటల్ లైన్ అండ్ ఈ హెస్ ఉన్న హారిజాంటల్ లైన్కి ఈ రెండు పాయింట్స్ని దగ్గర ఉన్న హారిజాంటల్ లైన్స్ మధ్యలో డిస్టెన్స్ ఇచ్చారు మనకి. ఎంత ఇచ్చారంటే 350. సో 350 millimeters అంటే 35 centimeters. సో 35 centimetersని మనం 35/10 అంటే 3.5 units. సో మనం 3.5 units డ్రా చేస్తే సరిపోతుంది. సో ఓ దగ్గర నుంచి ఓ దగ్గర ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసి సో దీనిపైన ఒక వెర్టికల్ లైన్ 3.5 centimeters పైన ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. సో ఆ హారిజాంటల్ లైన్ మీద మనకి పాయింట్ ఎస్ అనేది లొకేట్ అయి ఉంటుంది. సో కాకపోతే మనకి ఆల్రెడీ పాయింట్ ఆర్ వచ్చింది. అలాగే ఈ ఆర్ఎస్ యొక్క లెంత్ ఇచ్చారు 300 millimeters అంటే విచ్ ఈజ్ ఈక్వల్ 30 centimeters. అంటే 30/10 అంటే 3. సో 3 units అంటే 3 centimeters. సో పాయింట్ ఆర్ దగ్గర నుంచి 3 centimeters తోటి ఒక ఆర్క్ అనేది ఈ హారిజాంటల్ లైన్ మీదకి డ్రా చేయండి. ఓకేనా. ఎక్కడైతే ఈ హారిజాంటల్ లైన్ అండ్ ఈ ఆర్క్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దట్ విల్ బి అవర్ పాయింట్ ఎస్. సో అది మన ఎస్ అనే పాయింట్. సో ఇప్పుడు పాయింట్ ఆర్ని పాయింట్ ఎస్ని జాయిన్ చేయండి. ఓకేనా. సో అప్పుడు మనకి కంప్లీట్గా మనకి కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ అనేది అక్కడతో కంప్లీట్ అవుతుంది. సో ఆర్ అండ్ ఎస్ని జాయిన్ చేయండి. సో ఇక్కడ ఒక స్లైడర్ని రిప్రజెంట్ చేయండి. సో ఇక్కడ ఒక ఫిక్స్డ్ లింక్ రిప్రజెంట్ చేయండి. అలాగే ఓఏ దగ్గర ఒక ఫిక్స్డ్ లింక్ రిప్రజెంట్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడతో కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ అయింది. సో మెయిన్ ఇక్కడ క్రాంక్ అండ్ స్లాటెడ్ లెవర్ మెకానిజంకి మిగతా డిఫరెంట్ మనం ముందు చేసిన మెకానిజమ్స్కి డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది అంటే సో స్లైడర్ అనేది మనం ఇప్పటివరకు చేసిన అన్ని ఎగ్జాంపుల్స్లో కూడా స్లైడర్ అనేది ఒక ఫిక్స్డ్ లింక్ మీద మనకి స్లైడ్ అవుతుంది. మనం చూసిన ఐ మీన్ అన్నీ కూడా ఏంటంటే స్లైడర్ ఉంది, అదేమో ఒక ఫిక్స్డ్ లింక్ మీద ఉంది. సో అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ ది స్లైడర్ ఈజ్ నథింగ్ బట్
సో దీని స్లైడర్ అనేది ఈ లింక్ మీద ఎంత వెలాసిటీ స్లైడ్ అవుతుందో అదే మన అబ్సల్యూట్ వెలాసిటీ అవుతుంది. సో ఇప్పటివరకు చూసింది ఏంటంటే స్లైడర్ ఈజ్ స్లైడింగ్ ఆన్ ఏ ఫిక్స్డ్ లింక్. సో అప్పుడు సో మనం ఇప్పుడు చూసే ఎగ్జాంపుల్ క్రాంక్ అండ్ స్లాటెడ్ లెవర్ మెకానిజంలో ఏంటంటే, సో ఇక్కడ స్లైడర్ అనేది యాక్చువల్గా ఫిక్స్డ్ లింక్ మీద స్లైడ్ అవ్వదు, ఒక మూవింగ్ లింక్ ఆర్ రొటేటింగ్ లింక్ మీద స్లైడ్ అవుతుంది. సో ఇక్కడ ఇది మన స్లైడర్. సో ఈ క్రాంక్ చివర్లో మనకి ఈ స్లైడర్ ఉంది. సో ఈ స్లైడర్ అనేది ఏంటంటే, సో క్రాంక్ చివర్లో మనకి స్లైడర్ అనేది ఉంది. ఓకే, సో ఇది మన స్లైడర్. క్రాంక్ యొక్క ఎండ్లో మనం స్లైడర్ని ఫిక్స్ చేసుకున్నాం. సో ఈ స్లైడర్ అనేది యాక్చువల్గా ఈ ఏఆర్ లింక్ మీద ఉంది. ఇక్కడ చూడండి, ఐ మీన్ కొంచెం లెందీగా ఉన్న లింక్ అని చూడండి, ఏఆర్ అనే లింక్. సో ఈ ఏఆర్ లింక్ మీద మనకి స్లైడర్ ఉంది. సో స్లైడర్ అనేది ఈ క్రాంక్ కనెక్ట్ అయ్యింది. ఓపీ అనేది మన క్రాంక్. సో ఈ ఓపీ క్రాంక్ దగ్గర పి అనే పాయింట్ దగ్గర ఇక్కడ మనకి స్లైడర్ కనెక్ట్ అయ్యింది. ఈ స్లైడర్ అనేది యాక్చువల్గా ఈ ఏఆర్ లింక్ మీద ఉంది. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ క్రాంక్ రొటేట్ అవుతుందో అది ఇండైరెక్ట్గా ఈ ఏఆర్ లింక్ని రొటేట్ చేస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ రెండు లింక్స్ ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నాయి రెవల్యూట్ జాయింట్ తోటి. సో ఇప్పుడు ఈ లింక్ ఎప్పుడైతే ఈ క్రాంక్ రొటేట్ అయ్యిందో, సో మనకి ఇండైరెక్ట్గా ఈ ఏఆర్ కూడా రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు ఒక రొటేటింగ్ లింక్, ఈ ఏఆర్ అనే రొటేటింగ్ లింక్ మీద మనకి స్లైడర్ అనేది లొకేట్ అయ్యి ఉంది. సో మనం ఇప్పటివరకు చూసింది స్లైడర్ ఈజ్ ఆన్ ఫిక్స్డ్ లింక్ చూసాం, కానీ ఇక్కడ ఏంటి, స్లైడర్ ఈజ్ ఆన్ ఏ రొటేటింగ్ లింక్. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే, సో మనకి అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ స్లైడర్ కావాలి అంటే, స్లైడర్ యొక్క అబ్సల్యూట్ వెలాసిటీ కావాలి అంటే, సో మనకి 2 ఇన్ఫర్మేషన్స్ అనేది తెలియాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే, ఈ స్లైడర్ అనేది ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది, ఎంత లీనియర్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో స్లైడర్ అనేది ఎంత లీనియర్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. అలాగే స్లైడర్ యొక్క, సో ఇది మన స్లైడర్ అనుకోండి, సపోజ్ ఈ స్లైడర్ ఇదేమో లింక్ ఏఆర్ అనుకోండి. సో స్లైడర్ యొక్క లీనియర్ వెలాసిటీ ఎంతో మనకు తెలియాలి. ఓకేనా, లీనియర్ వెలాసిటీ తెలియదు. దాంతోపాటు ఏ లింక్ మీద అయితే స్లైడర్ ఉందో, స్లైడర్ ఈజ్ ఆన్ ఏఆర్. సో స్లైడర్ అనేది ఏఆర్ లింక్ మీద ఉంది కాబట్టి మనకి ఒమేగా ఆఫ్ ఏఆర్ కూడా మనకు తెలియాలి. సో టు డిటర్మైన్ ద అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ ద స్లైడర్ we need 2 informations. Those are linear velocity of the slider on AR. So linear velocity of the slider on AR. At the same time, so omega of that AR. So AR లింక్ యొక్క మనకు ఒమేగా తెలియాలి, అలాగే మన స్లైడర్ యొక్క లీనియర్ వెలాసిటీ అనేది ఏఆర్ లింక్ మీద ఎంత ఉందో అది కూడా మనకు తెలియాలి. సో ఆ కంప్లీట్గా 2 ఇన్ఫర్మేషన్స్ తెలిస్తే మనం అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ ద స్లైడర్ అనేది మనం కనుక్కోవచ్చు, ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీకు ఆల్రెడీ నేను ఒక చిన్న యానిమేషన్ లాంటిది మీకు ఆల్రెడీ చూపించాను. సో ఇది మన క్రాంక్ అండ్ స్లాటెడ్ లెవర్ మెకానిజము. ఇక్కడ చూడండి, సో ఇక్కడ సో ఇది మన క్రాంక్, ఇదేమో స్లైడర్. సో ఈ క్రాంక్ చివర్లో స్లైడర్ ఉంది, ఇదేమో మన ఏఆర్ లింక్, ఇదేమో ఆర్ఎస్ లింక్, ఇదేమో కట్టింగ్ టూల్. సో మనం యాక్చువల్లీ మీరు డ్రా చేస్తే సంథింగ్ ఇక్కడెక్కడో పైన వచ్చింది కదా టూల్, కట్టింగ్ టూల్. ఓకే, సో ఇప్పుడు దీని యానిమేషన్ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఈ గ్రీన్ డాట్ ఒకటి ఉంది చూడండి. సో గ్రీన్ డాట్ ఇక్కడ ఒకటి ఉంది, అంటే ఈ క్రాంక్ చివర్లో ఒక డాట్ పాయింట్ ఉంది. సో ఈ పాయింట్ దగ్గర మనకి స్లైడర్ అనేది అక్కడ కనెక్ట్ అయి ఉంది ఆల్రెడీ. సో స్లైడర్ కిందనే ఈ ఏఆర్ మీద ఒక పాయింట్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను.
సో ఇక్కడ చూడండి ఏఆర్ లింక్ ఇదేమో స్లైడర్. సో ఇప్పుడు ఈ స్లైడర్ మీద ఒక పాయింట్ ఉంది, పి ఆన్ స్లైడర్ అన్నారు. అంటే స్లైడర్ మీద ఉన్న పాయింట్ పి, అలాగే పి కిందనే ఉన్న పాయింట్ ఏంటంటే క్యూ. ఓకేనా? సో ఈ స్లైడర్ అనేది ఈ ఏఆర్ లింక్ మీద ఉంది. ఇప్పుడు ఈ స్లైడర్ అనేది ఈ ఏఆర్ లింక్ దగ్గర ఎక్కడ కాంటాక్ట్ లో ఉంది అంటే క్యూ అనే పాయింట్ దగ్గర. ఓకేనా? సో స్లైడర్ మీద ఉన్న పాయింట్ పి, అలాగే ఏఆర్ మీద ఉన్న పాయింట్ క్యూ. సో పి అండ్ క్యూ రెండు కూడా కోఇన్సిడెంటల్ పాయింట్స్. కోఇన్సిడెంటల్ పాయింట్స్ అంటే ఒకదాని కింద ఇంకొకటి ఉంది. ఓకేనా? స్లైడర్ అనేది ఎక్కడైతే ఏఆర్ని టచ్ అవుతుందో అది పాయింట్ క్యూ అమ్మ. అది స్లైడర్ ఏఆర్ అనేది ఈ స్లైడర్ని ఎక్కడైతే టచ్ అవుతుందో అది పాయింట్ పి. సో రెండు కూడా ఒకే పాయింట్, కాకపోతే రెండు కాంటాక్ట్లో ఉన్నప్పుడు అవి కోఇన్సిడెంటల్ పాయింట్స్ అంటాం వీటిని. సో ఈ పి అనేది స్లైడర్ మీద ఉంది, క్యూ అనేది ఏఆర్ మీద ఉంది. సో ఇక్కడ మీరు ఈ ఈ యానిమేషన్ చూడండి. సో ఇక్కడ గ్రీన్ డాట్ ఈజ్ అవర్ పి అండ్ క్యూ పాయింట్. సో ఇక్కడ మనకి పి ఉంటుంది, అలాగే క్యూ ఉంటుంది. సో ఈ గ్రీన్ డాట్ అసలు ఎలా మూవ్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. గ్రీన్ డాట్ ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది? which is constrained to reciprocate along this horizontal path. Now as the mechanism moves, సో చూడండి గ్రీన్ కలర్ డాట్ ఎలా మూవ్ అవుతుంది? ఈ లింక్ మీద మూవ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి. ఈ లెందీ లింక్ ఉంది కదా, దాని మీదే మనకి ఈ గ్రీన్ డాట్ మూవ్ అవుతుంది. ఒకసారి చూడండి. చూడండి. సో స్లైడర్ అనేది ఎలా రెసిప్రొకేట్ అవుతుంది? ఆ లింక్ మీద రెసిప్రొకేట్ అవుతుంది కదా. సో సో ఇలాగ మనకి యాక్చువల్గా ఈ గ్రీన్ డాట్ అనేది ఇలాగ ఈ లింక్ మీద స్లైడ్ అవుతుంది, రిలేటివ్గా స్లైడ్ అవుతుంది. సో ఇప్పుడు సేమ్ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో ఏదైతే మనకి పాయింట్ పి అండ్ క్యూ యొక్క రిలేటివ్ వెలాసిటీ కావాలి అంటే ఇక్కడ చూడండి. సో పి అండ్ క్యూ రెండు కూడా కోఇన్సిడెంటల్ పాయింట్స్, అంటే ఒకదాని కింద ఇంకొకటి ఉంది. ఒకటేమో స్లైడర్ మీద ఉంది, ఇంకొకటేమో ఈ ఏఆర్ లింక్ మీద ఉంది. సో ఈ పీక్యూ మధ్య పీక్యూ మీరు గ్రీన్ డాట్ చూసారు కదా, ఆ గ్రీన్ డాట్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది మన మెకానిజంలో? ఈ మెకానిజంలో చెప్పండి అమ్మా. ఇక్కడ ఉన్న డాట్ పాయింట్ అనేది మీరు మెకానిజంలో చూసారు కదా, ఎలాంగ్ ఏ లింక్ డైరెక్షన్లో మనకి డాట్ అనేది మూవ్ అవుతుంది? ఎలాంగ్ ఏ డైరెక్షన్లో మనకి డాట్ అనేది మూవ్ అవుతుంది? యానిమేషన్లో చూసారు మీరు. ఈ క్రాంక్ రొటేట్ అయ్యేసరికి మనకి ఈ స్లైడర్ ఇది ఒక లింక్ మీద అది స్లైడ్ అవుతుంది. సో ఈ రెడ్ కలర్ డాట్ అనేది మనకి ఏ లింక్ డైరెక్షన్లో అది మూవ్ అవుతుంది? ఎలాంగ్ ఓకే గుడ్, ఎలాంగ్ ఏఆర్. సో ఏఆర్ డైరెక్షన్లో మనకి ఇది స్లైడ్ అవుతుందమ్మా. పాయింట్ ఈ ఆర్ అనే డాట్ పాయింట్, ఆర్ మనం యానిమేషన్లో చూసిన గ్రీన్ డాట్ అనేది ఈ ఎలాంగ్ ఏఆర్ డైరెక్షన్లో మనకి అది మూవ్ అవుతుంది. సో ఇండైరెక్ట్గా మనకి పి అండ్ క్యూ రెండు కూడా కోఇన్సిడెంటల్ పాయింట్స్ అని చెప్పాను. ఒకటేమో స్లైడర్ మీద ఉంది, ఒకటేమో ఈఆర్ మీద ఉంది. సో వీటి మధ్య ఉన్న రిలేటివ్ మోషన్ అంటే ఇప్పుడు ఆ పాయింట్ అనేది ఎలా మూవ్ అవుతుంది? ఎలాంగ్ ఏఆర్. సో మనకి ఇక్కడ విక్యూపి, సో వెలాసిటీ ఆఫ్ క్యూ రిలేటివ్ టు పి ఆర్ వెలాసిటీ ఆఫ్ పి రిలేటివ్ టు క్యూ. సో దీని యొక్క డైరెక్షన్, ఈ వెలాసిటీ వెక్టార్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందంటే, యాజ్ ద డాట్ ఈజ్ మూవింగ్ ఆన్ ద లింక్ ఏఆర్ అలాంగ్ ద లింక్ ఏఆర్, సో అవర్ వెలాసిటీ వెక్టార్ ఈజ్ ఆల్సో అలాంగ్ దట్ డైరెక్షన్. సో మనకి విక్యూపీ ఆర్ విపిక్యూ వెక్టార్ అనేది మనకి అలాంగ్ ఏఆర్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. ఎందుకంటే పి అండ్ క్యూ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఏఆర్ అది ఏఆర్ డైరెక్షన్లో మనకి స్లైడ్ అవుతుంది కదా. సో అందుకు ఈ వెక్టార్ అనేది ఈ డైరెక్షన్లో ఏఆర్ డైరెక్షన్లో ఉంటుందని చెప్పాం. సో ఇప్పుడు వెలాసిటీ డయాగ్రామ్ డ్రా చేయాలి. మనకి అల్టిమేట్గా కనుక్కోమన్నది ఏంటంటే విఎస్ ఎంత, అంటే వెలాసిటీ ఆఫ్ పాయింట్ ఎస్ ఎంత కనుక్కోమన్నారు, అలాగే ఒమేగా ఆర్ఎస్ ఎంత కనుక్కోమన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ అండ్ ఎస్ పాయింట్స్ కనుక్కునే ముందే సో మనం ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనకి క్రాంక్ అనేది రొటేట్ అవుతుందని ఇచ్చారు. సో క్రాంక్ సమ్ 120 ఆర్పిఎంతో రొటేట్ అవుతుందని ఇచ్చినట్టున్నారు. సారీ 210 ఆర్పిఎంతో మనకి ఇచ్చారు. ఈ ఓపీ లింక్ అనేది మన క్రాంక్ అని ఆల్రెడీ క్వశ్చన్లో మెన్షన్ చేశారమ్మా. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ద క్రాంక్ ఓపీ, సో ఓపీ అనే క్రాంక్ సమ్ 210 ఆర్పిఎంతో రొటేట్ అవుతుందని ఇచ్చారు.
సో మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం ఆర్ అండ్ ఎస్ పాయింట్స్ కనుక్కునే ముందే సో మనం పి పాయింట్ యొక్క వెలాసిటీ కనుక్కోవాలి, లీనియర్ వెలాసిటీ. దాంతోపాటు క్యూ పాయింట్ యొక్క లీనియర్ వెలాసిటీ కనుక్కోవాలి. సో ఫస్ట్ పి, నెక్స్ట్ ఏమో క్యూ, దాని తర్వాత ఆర్, దాని తర్వాత ఎస్. సో ఇది ఆర్డర్. సో ఫస్ట్ పి కనుక్కుందాం, నెక్స్ట్ ఏమో క్యూ, నెక్స్ట్ ఏమో ఆర్, నెక్స్ట్ ఏమో ఎస్. ఓకేనా? ఓకే, ఫస్ట్ పి పాయింట్. సో పి పాయింట్ యొక్క లీనియర్ వెలాసిటీ కావాలి. సో పి లీనియర్ వెలాసిటీ. సో పి లీనియర్ వెలాసిటీ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్ చూడండి. సో మనకి ఇక్కడ ఈ క్రాంక్ ఉంది కదమ్మా, ఓపి అనేది సమ్ 210 ఆర్పిఎంతో రొటేట్ అవుతుందని ఇచ్చారు. సో మనం ఆర్పిఎంని మనం ఒమేగాలో కన్వర్ట్ చేయడానికి మనకున్న రిలేషన్ ఏంటి? 2πn/60. సో 2 × π × n అంటే మనకి 210. సో 2 × π × 210/60. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 21.98 రేడియన్స్ పర్ సెకండ్ వచ్చింది. సో మనకి ఒమేగా ఓపి అనేది ఎంత వచ్చిందంటే ఒమేగా పిఓ అనేది, సో ఒమేగా పిఓ ఈజ్ 21.98 రేడియన్స్ పర్ సెకండ్ వచ్చింది. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే సో మనకి ఒమేగా పిఓ అయిపోయింది. నెక్స్ట్ పిఓ లింక్ యొక్క లెంత్. పిఓ ఎంత ఇచ్చారు? 200 మిల్లీమీటర్స్ ఇచ్చారు. 200 మిల్లీమీటర్స్ అంటే 20 సెంటీమీటర్స్. 20 సెంటీమీటర్స్ అంటే 0.2 మీటర్స్. సో మనకి ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ పి రిలేటివ్ టు ద పాయింట్ ఓ. సో విపిఓ అనేది ఏ వెక్టర్, ఐ మీన్ ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుందమ్మా? విపిఓ విల్ బి పర్పెండిక్యులర్ టు ద లైన్. సో విపిఓ అనేది ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది? సో velocity of point P relative to the point O. So VPO vector will be perpendicular to the line PO. So perpendicular to the line. సో PO లైన్కి పర్పెండిక్యులర్గా మనకి VPO ఉంటుంది. ఇక్కడ చూడండి, అది రైట్ సైడ్ ఉంటుందో లెఫ్ట్ సైడ్ ఉంటుందో మాకు ఒకసారి చెప్పండి. ఇక్కడ చూడండి. సో హియర్ ద లింక్ ఈజ్ రొటేటింగ్ ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మనకి వెక్టర్ ఐ మీన్ రైట్ సైడ్ ఉంటుందా లెఫ్ట్ సైడ్ ఉంటుందా? ఐ మీన్ రైట్ సైడా ఇలా ఉంటుందా లేదంటే కిందకు ఉంటుందా? The point P is about to move in which direction? Either upward right or upward left, I mean downward left. సో upward right. సో మనకి ఇక్కడ యాక్చువల్గా ఇలాగ మనకి విపిఓ ఉంటుంది, వెలాసిటీ ఆఫ్ పాయింట్ పి రిలేటివ్ టు పాయింట్ క్యూ, సారీ పాయింట్ ఓ. సో విపిఓ వెక్టార్ విల్ బి upward right. సో విపిఓ వెక్టార్ అనేది యాక్చువల్గా ఇది సపోజ్ ఇది ఓ అండ్ పి అయితే దీనికి పర్పెండిక్యులర్గా ఈ డైరెక్షన్లో మనకి విపిఓ ఉంటుంది, ఎందుకంటే అవర్ పిఓ ఈజ్ రొటేటింగ్ ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్. సో దానికి పర్పెండిక్యులర్గా మనకి వెక్టర్ ఉంటుంది. సో ఇప్పుడు ఐ మీన్ వాల్యూ వచ్చేసరికి సో విపిఓ ఈజ్ నథింగ్ బట్ పిఓ ఇంటూ ఒమేగా పిఓ. సో పిఓ వాల్యూ ఈజ్ 0.2 మీటర్స్ ఇంటూ 21.98 రేడియన్స్ పర్ సెకండ్. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చిందమ్మా? 0.2 ఇంటూ 21.98 అంటే మనకి విపిఓ ఎంత వచ్చింది? లాస్ట్ క్లాస్లో చేశారు కదా. ఓకే, 4.39. సో ఎవరో టర్న్ ఆఫ్ చేశారు, మైక్రోఫోన్ ఆన్ చేశారు ఎవరు? వి దేవి అంట. సో 4.39 మీటర్ పర్ సెకండ్. సో విపిఓ ఈజ్ నథింగ్ బట్ 4.39 మీటర్ పర్ సెకండ్. సో అక్కడతో పాయింట్ పి యొక్క అబ్జల్యూట్ లీనియర్ వెలాసిటీ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో అదే దట్ ఈస్ నథింగ్ బట్ ద అబ్జల్యూట్ వెలాసిటీ, ఎందుకంటే పాయింట్ ఓ ఈజ్ అవర్ ఫిక్స్డ్ పాయింట్. సో ఫిక్స్డ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఫిక్స్డ్ పాయింట్ మనం చెప్తున్నాం కాబట్టి ఇది ఒక అబ్జల్యూట్ వెలాసిటీ వాల్యూ అవుతుంది. సో పి పాయింట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏంటి? పి పాయింట్ తర్వాత ఏ పాయింట్ వస్తుందమ్మా మనకి? ఆఫ్టర్ పి పాయింట్ నేను ఏం చెప్పాను? ఏ పాయింట్ మనం? క్యూ. ఓకే, గుడ్. సో క్యూ పాయింట్ని యొక్క లీనియర్ వెలాసిటీని క్యాలిక్యులేట్ చేయాలి. సో క్యూ పాయింట్. సో క్యూ పాయింట్
గురించి మనకి యాక్చువల్గా నేను ఇప్పుడు యూస్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో మనకి సో నేను ఇక్కడ యాక్చువల్గా ఐ మీన్ సో ఇలాగ మనకి ఈ ఏఆర్ లింక్ ఉందమ్మా. సో ఏఆర్ మీద మనకి క్యూ అనే పాయింట్ ఉంది, ఓకేనా. ఏఆర్ లింక్ మీద క్యూ అనే పాయింట్ ఉంది. సో దాంతోపాటు స్లైడర్ మీద పి అనే పాయింట్ ఉంది. పి ఆన్ స్లైడర్, క్యూ ఆన్ ఏఆర్. సో మనకి ఇప్పుడు ఈ క్యూ పాయింట్ యొక్క వెలాసిటీ కావాలి అంటే సో ఇండైరెక్ట్గా రెండు ఇన్ఫర్మేషన్ యూజ్ చేయాలి. ఒకటి ఏంటంటే విక్యూపి వెక్టర్ ఒకటి, అలాగే నెక్స్ట్ విక్యూఏ వెక్టర్ ఒకటి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మన డయాగ్రామ్లో చూద్దాం ఒకసారి. సో క్యూ పక్కనే ఉన్న పాయింట్స్ ఏమన్నాయి ఒకసారి చూడండి. ఇక్కడ క్యూ ఇక్కడ ఉందమ్మా. క్యూ పక్కనే ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటి? ఇక్కడ క్యూ దగ్గరలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటి మనకి? ఐ మీన్ క్యూకి దగ్గరలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏమున్నాయమ్మా? 2 పాయింట్స్. క్యూ దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటేమో ఓ అనే ఫిక్స్డ్ పాయింట్, అలాగే ఏ అనే ఫిక్స్డ్ పాయింట్, అంతే కదా. సో ఓ అండ్ ఏ ఆర్ ద ఫిక్స్డ్ పాయింట్స్ నియర్ టు ద పాయింట్ క్యూ. సో పాయింట్ క్యూ దగ్గరలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటంటే ఓ అండ్ ఏ. సో 2 పాయింట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఐ మీన్ క్యూ పాయింట్ యొక్క వెలాసిటీ అనేది నేను విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏ అండ్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఓ నేను కనుక్కుంటాను. సో ఇప్పుడు ఓకే, సో పాయింట్ వి velocity of point q with respect to a is equal to velocity of point q with respect to the point o, ఓకేనా. సో విక్యూఏ, సో విక్యూఏ అనేది ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుందమ్మా. అప్పుడు క్యూ అంటే ఈ ఏఆర్ లింక్ మీదే మనకి పాయింట్ క్యూ ఉంది. సో ఇప్పుడు విక్యూఏ అనేది ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది? విక్యూఏ విల్ బి పర్పెండిక్యులర్ టు ద లైన్. సో విక్యూఏ విల్ బి పర్పెండిక్యులర్ టు ద లైన్. సో నేనేమంటున్నాను అంటే విక్యూ అనేది పర్పెండిక్యులర్ టు ఏఆర్ అంటున్నాను, ఓకేనా. అది కరెక్టేనా? విక్యూఏ అనేది పర్పెండిక్యులర్ టు ఏఆర్ అంటున్నాను. విక్యూఏ విల్ బి పర్పెండిక్యులర్ టు ద లైన్ పర్పెండిక్యులర్ టు ఏఆర్. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఓకే, గుడ్. సో విక్యూ అనేది క్యూఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది, లేదంటే ఏఆర్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఎందుకంటే రెండు ఒకటే అమ్మా. ఎందుకంటే ఈ లింక్ మీద ఉన్న పాయింటే కదా క్యూ అనే పాయింట్. సో ఈ లింక్ పర్పెండిక్యులర్గా ఉండాలి అంతే. ఇద్దరు పర్పెండిక్యులర్ టు ఏఆర్ అన్నా, లేదంటే పర్పెండిక్యులర్ టు క్యూఏ అన్నా, సో సేమ్ మీనింగే మనకి. సో నెక్స్ట్ ఏంటంటే విక్యూఓ. సో వెలాసిటీ ఆఫ్ క్యూ రిలేటివ్ టు పాయింట్ ఓ. సో మనకి ఇక్కడ ఆర్డర్ ఏంటంటే ఇక్కడ సో ఇక్కడ ఓ అనే పాయింట్ ఉంది, ఇక్కడేమో పి అనే పాయింట్ ఉంది. సో పి కిందనే మనకి క్యూ అనే పాయింట్ ఉంది, ఓకేనా. ఈ రెండు కూడా కోఇన్సిడెంట్ పాయింట్స్ కదా. సో కాకపోతే క్యూ అనేది ఈఆర్ మీద ఉంది. ఇప్పుడు మనకి క్యూ విత్ రెస్పెక్ట్ టు ఓ కావాలి అంటే రిలేటివ్ వెలాసిటీ ఈక్వేషన్ రాయాలి. ఏంటది? క్యూ విత్ రెస్పెక్ట్ టు ఓ కావాలి అంటే మనకి రెండు ఈక్వేషన్స్ సమ్ చేయాలి. సో క్యూ విత్ రెస్పెక్ట్ టు ఓ అంటే సో ఫస్ట్ క్యూ విత్ రెస్పెక్ట్ టు పి కనుక్కుంటాను, నెక్స్ట్ పి విత్ రెస్పెక్ట్ టు ఓ కనుక్కుంటున్నాను. సో విక్యూఓని ఎలా రాస్తాను అంటే velocity of q relative to the point p plus velocity of point p relative to the point o. సో ఈ రెండు వెక్టర్స్ని మనం యాడ్ చేస్తే మనకి విక్యూఓ వెక్టర్ అనేది వస్తుంది. సో నేను ఆల్రెడీ ఈ క్లాస్లో చెప్పాను విక్యూపి ఈజ్ ప్యారలల్ టు విచ్ లైన్? సో విక్యూపి లైన్. సో విక్యూపి వెక్టర్ అనేది ప్యారలల్ టు ఏ లైన్కి ప్యారలల్గా ఉంటుందని చెప్పానమ్మా. ప్యారలల్ టు, సో విక్యూపి విల్ బి ప్యారలల్ టు ద లైన్. సో మనకి ఈ గ్రీన్ డాట్ మీరు అబ్జర్వ్ చేశారు, ఈ రెడ్ కలర్ డాట్ అది అలాంగ్ ఏ డైరెక్షన్ మనకి మూవ్ అవుతుంది? సో ఇక్కడ ఉన్న
ఈ రెడ్ కలర్ డాట్ అనేది అలాంగ్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందమ్మా? అలాంగ్ ఏఆర్ మూవ్ అవుతుంది, అంతే కదా? సో మనకి విక్యూపీ ఈజ్ the velocity of point q relative to the point p will be parallel to the line er. So parallel to the line er. సో vqp లైన్, సో మనకి ఈ పాయింట్ p అండ్ q అనేది అలాంగ్ ఏఆర్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. సో నెక్స్ట్ విపిఓ, ఇట్ ఈస్ ఆల్రెడీ ఏ నోన్ వెక్టర్. సో మనం ఆల్రెడీ విపిఓ వాల్యూ అనేది కనుక్కున్నాము. సో ఇప్పుడు ఏంటంటే మనం సో వెలాసిటీ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. ఓకేనా? సో ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఓకే. సో ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా? వెలాసిటీ డయాగ్రామ్లో ఉన్న ఫస్ట్ పాయింట్ ఏంటి? వెలాసిటీ డయాగ్రామ్ డ్రా చేయడానికి ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా? ఐడెంటిఫైయింగ్ ది ఫిక్స్డ్ పాయింట్స్ ఆన్ దట్ మెకానిజం. సో ఫిక్స్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఈ మెకానిజంలో మనకి ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటి? O1, A, OA అండ్ ఇంకేమైనా ఉన్నాయా? OA, ఇంకా ఇక్కడ చూడండి, O అనేది ఫిక్స్డ్ పాయింట్, అలాగే ఏ అనేది ఫిక్స్డ్ పాయింట్, ఇంకేమున్నాయి? ఇంకో పాయింట్ ఉంది, O, A, ఓకే, OA అండ్ Z. సో మనకి O అనేది ఫిక్స్డ్ పాయింట్, ఏ అనేది ఫిక్స్డ్ పాయింట్, Z అనేది ఫిక్స్డ్ పాయింట్. సో మార్క్ దోస్ ఫిక్స్డ్ పాయింట్స్. సో వెలాసిటీ డయాగ్రామ్. సో వెలాసిటీ డయాగ్రామ్లో సో మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫిక్స్డ్ పాయింట్స్ మార్క్ చేయాల్సి ఉంటుంది. సో ఫిక్స్డ్ పాయింట్స్ అనేది O, A అండ్ Z. సో నెక్స్ట్ ఏంటి? విపిఓ వెక్టర్ని డ్రా చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? విపిఓ వెక్టర్. సో విపిఓ వెక్టర్ విల్ బి పర్పెండిక్యులర్ టు ద లైన్ పిఓ. సో మనకి విపిఓ వాల్యూ ఇక్కడ ఎంత వచ్చిందమ్మా? 4.39 వచ్చింది. మనం క్యాలిక్యులేట్ చేసాం కదా ఇక్కడ. మనకి ఎంత వచ్చింది? ఇది 4.39. సో సపోజ్ 4.4 తీసుకోండి. ఇప్పుడు స్కేల్ ఎంత తీసుకుందాం? 4.4 డ్రా చేయడం ఈజీయే కదా. సో స్కేల్ ఎంత తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది? డైరెక్ట్గా చెప్పండి అమ్మా. సో స్కేల్ ఎంత తీసుకుందాం? ఈ వెలాసిటీ డయాగ్రామ్లో స్కేల్ ఎంత తీసుకుంటే బాగుంటుంది? 1 సెంటీమీటర్ ఈజ్ ఓకే, 1 మీటర్ పర్ సెకండ్. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ పర్ 1 మీటర్ పర్ సెకండ్ స్కేల్ తీసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు విపిఓని డ్రా చేస్తున్నాం పర్పెండిక్యులర్ టు ద లైన్ పిఓ. మనం పాయింట్ విపిఓ వెక్టర్ని డ్రా చేసాం. ఓకేనా? ఇది విపిఓ వెక్టర్. సో నెక్స్ట్, సో 1 సెంటీమీటర్ ఈక్వల్ 1 మీటర్ పర్ సెకండ్ అంటే మనం దీన్ని ఎంత డ్రా చేస్తే సరిపోతుంది? 4.4 డ్రా చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పాయింట్ క్యూ కావాలి కదా మనకి. ఆల్రెడీ విపిఓ వచ్చింది. సో దానికి మనం ఈ విక్యూపీ వెక్టర్ని మనం జాయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు విక్యూపీ వెక్టర్ని మనం జాయిన్ చేయాలి. సో ఎక్కడ జాయిన్ చేయాలి విక్యూపీ వెక్టర్ని? విపిఓ దగ్గర జాయిన్ చేయాలి. ఎందుకంటే ఈ విపిఓ వెక్టర్ నోన్ వెక్టర్కి మనం విక్యూపీని యాడ్ చేస్తున్నాం. సో విపిఓ వెక్టర్ ఆల్రెడీ మనకు తెలుసు. దాని చివరిలో మనం ఈ వెక్టర్ని జాయిన్ చేద్దాం. విక్యూపీ అనేది ప్యారలల్ టు ఏఆర్. సో ఏఆర్ ఈ లింక్ డైరెక్షన్లోనే ఒక ప్యారలల్ లైన్ అనేది మనకి పాయింట్ పి దగ్గర డ్రా చేయండి. సో లింక్ దగ్గరే మనకి పాయింట్ పి దగ్గర ఒక లైన్ డ్రా చేయాలి. సో నేను కరెక్ట్గా డ్రా చేయలేదు కానీ, సో ప్యారలల్ టు ఏఆర్ మనకి పి అనే పాయింట్ దగ్గర మనకి విక్యూపీ వెక్టర్ని డ్రా చేయండి. సో ఇది విక్యూపీ డైరెక్షన్ విచ్ ఇస్ ప్యారలల్ టు
ఏఆర్. సో ఏఆర్ ప్యారల్గా ఉన్న డైరెక్షన్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో విక్యూ అనేది డ్రా చేయాలి. సో విక్యూ అనేది పర్పెండిక్యులర్ టు ఏఆర్. సో ఈ ఏఆర్కి పర్పెండిక్యులర్గా మనకి విక్యూఏ ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఇది విక్యూఏ. సో ఈ క్యూఏకి పర్పెండిక్యులర్ ఒక లైన్ డ్రా చేయాలి, అంటే ఏఆర్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేయాల్సి ఉంటుంది. సో అది ఎక్కడ డ్రా చేయాలి? విక్యూఏ వెక్టర్ ఏ పాయింట్ దగ్గర డ్రా చేయాలమ్మా? విక్యూఏ అనేది ఏ పాయింట్ దగ్గర డ్రా చేయాలి. సో విక్యూఏ, క్యూ అనే పాయింట్ ఇంకా తెలియదు మనకి. ఏ పాయింట్ తెలుసు? పాయింట్ ఇక్కడ చూడండి, వెలాసిటీ డయాగ్రామ్లో ఇక్కడ ఏ పాయింట్ మనకు ఆల్రెడీ తెలిసింది. సో విక్యూఏ వెక్టర్లో మనకి పాయింట్ ఏ అనేది ఆల్రెడీ తెలుసు. సో క్యూఏకి పర్పెండిక్యులర్గా అంటే ఏఆర్కి పర్పెండిక్యులర్గా లైన్ అనేది ఫ్రమ్ పాయింట్ ఏ దగ్గర నుంచి డ్రా చేయాలి. సో ఇక్కడ నుంచి విక్యూఏ, సో ఇది విక్యూఏ. సో perpendicular to AR, perpendicular to AR. ఓకే. సో ఎక్కడైతే మనకి విక్యూపీ అండ్ విక్యూఏ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో, ఎందుకంటే మనకి యాక్చువల్గా ఈ ఈక్వేషన్ నుంచి సో ఈ రెండు లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ మనకి క్యూ అనే పాయింట్. సో దిస్ విల్ బి అవర్ పాయింట్ క్యూ. సో ఇది మన క్యూ అనే పాయింట్. ఓకేనా? సో అప్పుడు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వెక్టార్స్ని డ్రా చేయండి. సో ఇది మన విక్యూపీ, ఇది మన విక్యూఏ. ఓకేనా? ఓకే. సో ఇది విక్యూఏ. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఇంకా ప్రాబ్లం కంప్లీట్ అవ్వలేదు. సో మనకి ఆర్ అనే పాయింట్ యొక్క వెలాసిటీ కావాలి. సో ఆర్ పాయింట్ యొక్క వెలాసిటీ కావాలి అంటే మనం లింక్ రేషియోస్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ చూడండి, సో నెక్స్ట్ ఆర్ పాయింట్ యొక్క వెలాసిటీ కావాలి. సో ఇక్కడ ఏ అండ్ ఆర్, ఇక్కడ క్యూ అనే పాయింట్ ఉంది. సో మనకి ఆల్రెడీ ఇక్కడ విక్యూఏ ఆల్రెడీ మనకు తెలుసు. సో మనకి ఇక్కడ వెక్టర్ తెలిసింది కదా ఇక్కడ. సో విక్యూఏ వెక్టర్ ఈజ్ ఆల్రెడీ ఏ నోన్ వెక్టర్. సో అలాగే మనకి ఈ లింక్ లెంత్లు కూడా తెలుసు మనకి. సో మనకి క్యూఏ లెంత్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఏఆర్ లెంత్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనం క్యూఆర్ అనుకోండి సపోజ్. సో ఏదన్నా తీసుకోవచ్చు, క్యూఆర్ ఏఆర్. సో ఏదన్నా తీసుకోవచ్చు. సో ఈజీగా ఉండడం గురించి నేను క్యూఆర్ తీసుకుంటున్నాను. సో ఏదన్నా లింక్ రేషియోస్ వస్తాయి. సో క్యూఆర్. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? ఫోర్త్ సి. సో విఆర్క్యూ కావాలి. సో వెలాసిటీ ఆఫ్ పాయింట్ ఆర్ రిలేటివ్ టు ద పాయింట్ క్యూ. సో విఆర్క్యూ కావాలి. సో విఆర్క్యూ ఈజ్ అన్నోన్. సో ఇప్పుడు అన్నోన్ ఏం చేస్తాం మనం డినామినేటర్లో ప్లేస్ చేయండి. విఆర్క్యూ ఈజ్ అవర్ అన్నోన్. సో అండ్ విక్యూ ఈజ్ అవర్ నోన్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు లింక్ రేషియోస్ ఆర్క్యూ బై క్యూఏ. సో మనకి ఇక్కడ నుంచి ఆర్క్యూ తెలుసు, అలాగే క్యూఏ తెలుసు, అలాగే విక్యూఏ తెలుసు. ఇక్కడ నుంచి మనకి విఆర్క్యూ వాల్యూ వస్తుంది. సో ఎంతైతే విఆర్క్యూ వాల్యూ మీటర్ పర్ సెకండ్లో వస్తుందో కరస్పాండింగ్ అన్ని సెంటీమీటర్స్ అనేది పాయింట్ క్యూ దగ్గర నుంచి ప్లేస్ చేయండి. సో పాయింట్ క్యూ దగ్గర నుంచి, సో ఇప్పుడు ఏ అనే పాయింట్ ఇక్కడ ఉంది, అలాగే క్యూ అనే పాయింట్ ఇక్కడ ఉంది. సో ఇదే లైన్ మీద మనకి ఆర్ అనే పాయింట్ ఉంటుంది. సో ఏక్యూ లైన్ మీదే మనకి పాయింట్ ఆర్ ఉంటుంది. అది కూడా ఇటు సైడే ఉంటుంది, ఎందుకంటే ఏక్యూఆర్ అనేది ఒక ఆర్డర్. సో లింక్లో మీరు చూస్తే ఈ డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ క్యూ, ఇక్కడ ఆర్. సేమ్ సిమిలర్గా వెలాసిటీ డయాగ్రామ్ కూడా అలాగే వస్తుంది. ఇక్కడ ఏ ఉందంటే ఇక్కడ క్యూ ఉందంటే దీని తర్వాతే మనకి ఇటు సైడే మనకి ఆర్ అనే పాయింట్ వస్తుంది.
సో క్యూఆర్ మెజర్ చేస్తారుగా అక్కడ నుంచి. సో ఇప్పుడు మనకి విఆర్క్యూ కూడా వస్తుంది ఇక్కడ నుంచి, ఓకేనా. పాయింట్ ఆర్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఎస్ పాయింట్ కావాలి మనకి. ఎస్ పాయింట్ ఇక్కడ చూడండి, డయాగ్రామ్ చూడండి. ఎస్ అనే పాయింట్ వెలాసిటీ కావాలి. సో మనకి ఎస్ అనే పాయింట్ యొక్క వెలాసిటీ కావాలి అంటే, సో ఐ కెన్ రైట్ టూ ఈక్వేషన్స్. ఈక్వేషన్ ఏంటంటే, సో ఎస్ పాయింట్ యొక్క వెలాసిటీ, సో ఎస్ పాయింట్ యొక్క వెలాసిటీ కావాలి అంటే, సో ఎస్ అనేది విత్ రెస్పెక్ట్ టు జీ, సో విఎస్జి, సో వెలాసిటీ ఆఫ్ పాయింట్ ఎస్ ఇక్కడ చూడండి. సో ఎస్ పాయింట్ ఎక్కడ ఉంది, సో ఎస్ విత్ రెస్పెక్ట్ టు జీ, సో అది మూవ్ అవుతుంది. అలాగే ఎస్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఆర్ కూడా మూవ్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు రెండు, సో విఎస్ఆర్ అలాగే విఆర్ఏ విఆర్ఓ, ఓకే, విఎస్ఆర్ ప్లస్ విఆర్ఏ. సో మనకి ఎస్ పాయింట్ యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టూ ఫిక్స్డ్ పాయింట్స్ చెప్పొచ్చు. నేను ఇదర్ ఎస్ అనేది విత్ రెస్పెక్ట్ టు జీ అన్నా, అలాగే ఎస్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఏ పాయింట్ అన్నా, రెండు ఒకటే మీనింగ్. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు జీ అండ్ ఏ రెండు కూడా ఫిక్స్డ్ పాయింట్. సో ఎస్ విత్ రెస్పెక్ట్ టు జీ అన్నా, అలాగే ఎస్ విత్ రెస్పెక్ట్ టు ఏ అన్నా ఒకటే మీనింగ్. సో ఇప్పుడు మనకి పాయింట్ ఎస్ అనేది మూవ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ ఆర్. సో ఇప్పుడు విఆర్ఎస్ అనేది ఏ లైన్కి పెర్పెండిక్యులర్గా ఉంటుందమ్మా? సో విఎస్ఆర్ ఆర్ విఆర్ఎస్, సో విఎస్ఆర్ అనేది ఏ లైన్కి పెర్పెండిక్యులర్గా ఉంటుంది? సో విఎస్ఆర్ విల్ బి పెర్పెండిక్యులర్ టు ద లైన్ ఆర్ఎస్. సో ఆర్ఎస్ లైన్కి పెర్పెండిక్యులర్గా ఉండేది ఏంటంటే మనకి విఎస్ఆర్. సో ఇప్పుడు మనకి ఈ ఆర్ఎస్ లైన్ ఆల్రెడీ మనం డ్రా చేసుకున్నాం కదా. సో ఆ లైన్కి ఒక పెర్పెండిక్యులర్ లైన్ నేను రఫ్గా డ్రా చేస్తాను అన్నమాట. ఆ రఫ్గా డ్రా చేసిన ఆ లింక్ దగ్గర రఫ్గా డ్రా చేసుకుంటాము. ఆ లైన్ని మనం మన వెలాసిటీ డయాగ్రామ్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. సో ఇది ఇక్కడ 90 degrees అనుకోండి. సో ఇది మన ఎస్ఆర్ అవుతుంది, ఓకేనా. సో ఈ ఆర్ఎస్కి పెర్పెండిక్యులర్గా ఉన్న లైన్ విఎస్ఆర్. సో సిమిలర్గా విఎస్జి ఎలా ఉంటుంది? విఎస్జి, సో ఎస్ అనేది స్లైడర్ మీద ఉందమ్మా. విత్ రెస్పెక్ట్ టు జి, విఎస్జి ఎలా ఉంటుంది? హారిజాంటల్గా స్లైడ్ అవుతుంది ఇక్కడ స్లైడర్, లేదంటే వెర్టికల్గా స్లైడ్ అవుతుందా? ఎలా స్లైడ్ అవుతుంది? హారిజాంటల్ ఆర్ వెర్టికల్? విఎస్జి విల్ బి ప్యారలల్ టు ఏ హారిజాంటల్ లైన్. సో ఎందుకంటే సో ఈ స్లైడర్ ఒక మెకానిజంలో మీరు ఆల్రెడీ చూసారు. సో అప్పుడు స్లైడర్ ఎలా మూవ్ అవుతుంది? ఈ ఈ హారిజాంటల్ లైన్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. సో విఎస్జి, సో వెలాసిటీ ఆఫ్ ఎస్జి వెక్టర్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. సో దీనికి ప్యారలల్గా ఒక హారిజాంటల్ లైన్. సో ఇది విఎస్జి అవుతుంది, ఇదేమో విఎస్ఆర్ అవుతుంది. సో మనకి ఆల్రెడీ విఆర్ఏ తెలుసు. సో విఆర్ఏ అని ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసుకున్నాం మనం. సో విఆర్ఏ చివరిలో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనకి విఆర్ఏ అనేది ఆల్రెడీ వచ్చింది ఇక్కడ చూడండి. సో ఇది ఆర్, ఇది ఏ. సో ఇది విఆర్ఏ వెక్టర్ అవుతుంది. సో విఆర్ఏ వెక్టర్ ఆల్రెడీ వచ్చింది. సో అక్కడ మనం ఏం యాడ్ చేయాలి? విఎస్ఆర్ యాడ్ చేయాలి. సో విఎస్ఆర్ అనేది ఎలా ఉంటుంది? పెర్పెండిక్యులర్ టు ఎస్ఆర్ ఉంటుంది, ఓకేనా. సో ఎస్ఆర్కి పెర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. సో ఎస్ఆర్ ఎలా ఉంది? డయాగ్రామ్ ఇలా ఉంది కదా. ఇలా ఉంది అంటే ఇలా వస్తుంది. సో ఇది మన విఎస్ఆర్ డైరెక్షన్. సో నెక్స్ట్ విఎస్జి will be parallel to sliding action. As a slider is sliding in the horizontal direction, so you can draw a horizontal line at the point G. సో G అనే పాయింట్ దగ్గర ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి.
సో మనకి ఐ మీన్ ఈ డయాగ్రామ్లో మనకి ఇక్కడ ఉంది కదా జీ అనే పాయింట్. సో ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ అనేది డ్రా చేయండి. సో ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. సో ఎక్కడైతే విఎస్ఆర్ అండ్ విఎస్జి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దట్ విల్ బి అవర్ పాయింట్ ఎస్. సో ఎస్ అనే పాయింట్ వచ్చింది. సో ఇప్పుడు వచ్చిన తర్వాత మనం వీటిని కొంచెం మంచిగా డ్రా చేయాలి వెక్టర్స్ని. సో సో ఇది మన విఎస్జి. సో విఎస్జి ఇస్ నథింగ్ బట్ velocity of the point S. సో ఎస్. సో మనకి ఇది ఒక ఆన్సర్. నెక్స్ట్ ఏంటి, ఇదేమో మనకి విఎస్ఆర్. సో ఎస్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ కాబట్టి విఎస్ఆర్. సో మనకి ఒమేగా ఆర్ఎస్ కావాలి అంటే విఎస్ఆర్. సో ఒమేగా ఆర్ఎస్ కావాలి అంటే ఒమేగా ఆర్ఎస్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ విఆర్ఎస్. సో మనకి ఆల్రెడీ విఎస్ఆర్ వచ్చింది కదమ్మా. సో మనకి ఆల్రెడీ డయాగ్రామ్లో విఎస్ఆర్ వచ్చింది. సో ఆ విఎస్ఆర్ వెక్టర్ నుంచి ఇప్పుడు ఎస్ఆర్ ఇంటూ ఒమేగా ఎస్ఆర్. సో ఇక్కడ నుంచి ఒమేగా ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు విఎస్ఆర్ డివైడెడ్ బై ఎస్ఆర్. సో ఎస్ఆర్ ఆల్రెడీ తెలుసు, అలాగే విఎస్ఆర్ తెలుసు. సో ఇప్పుడు ఒమేగా ఎస్ఆర్ యొక్క ఎంత యాంగులర్ వెలాసిటీయో మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఇక్కడతో కంప్లీట్గా ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది. సో ఎస్ పాయింట్ యొక్క వెలాసిటీ 4.5 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. సో ఒమేగా ఆర్ఎస్ ఎస్ఆర్ ఏమో 4.67 వస్తుంది. సో 4.67. అలాగే స్లైడర్ విఎస్ ఓ ఆర్ విఎస్జి ఎంత అంటే 4.5 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఇవి ఆన్సర్స్. ఈ రెండు ఆన్సర్స్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం సబ్మిట్ చేయండి. అదేంటంటే ఎగ్జాంపుల్ 2.13. సో మీ అసైన్మెంట్ ఏంటంటే ఈరోజు నెక్స్ట్ క్లాస్కి సో ఎగ్జాంపుల్ 2.12 అండ్ ఎగ్జాంపుల్ 2.13. సో బోత్ ఆర్ సిమిలర్ ప్రాబ్లమ్స్. సో సేమ్ మనం ఏదైతే అనాలిసిస్ చేసామో సో అదే అనాలిసిస్ అనేది మనం అక్కడ కూడా చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఎగ్జాంపుల్ 2.12 అండ్ 2.13. ఎగ్జాంపుల్ 2.12 అండ్ 2.13. సో అవి మీ అసైన్మెంట్ నెక్స్ట్ క్లాస్కి. నేను యాక్చువల్గా వీడియో మీకు వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా. సో ఈ పీడిఎఫ్ కూడా ఇప్పుడు నేను సెండ్ చేసేస్తాను మీకు.